యాక్టర్ సంభావనని ఫాలో అప్ లేకుండా ఇచ్చిన ప్రొడ్యూసర్ విజయ్ గారికి అండ్ అదర్స్కి థ్యాంక్ యూ సో మచ్. అసలు అడగకుండా ఏం మెసేజ్ పెట్టకుండా టకటక పడేవి. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ మన ఆడియన్స్కి, క్రిటిక్స్కి, ఎస్పెషలీ నేను ఒక 4 years నుంచి నా జర్నీ ఉంది. సో నేను ఏ గెటప్ వేసినా, ఏ రోల్ వేసినా ఎప్పుడు ఎవరో నెగిటివ్గా రాయలేదు. సో ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్. సో నేను ఎటువంటి అంటే ఒక పాజిటివ్ చేసిన, ఒక నెగిటివ్ చేసిన, ఒక గ్రే చేసిన ఏనాడు దే నెవర్ పుల్ మీ డౌన్. ఎప్పుడు ఏదో ఒక అంటే ఒక చిన్న స్క్రీన్ స్పేస్ ఉన్న ఒక 1-2 మంచి వర్డ్స్ దాన్ని డిస్క్రైబ్ చేశారు రివ్యూస్లో కానీ, వీడియో రివ్యూస్లో కానీ. సో వెరీ వెరీ థ్యాంక్ఫుల్. అది ఒక యాక్టర్కి ఎంత బూస్టో మీకు తెలియదు, బికాస్ దట్ విల్ హెల్ప్ మీ ఎక్స్పెరిమెంట్ అ లాట్ మోర్. ఒక చిన్న బాక్స్ కన్ఫైన్ అవ్వకుండా, సో ఎనీథింగ్ అండర్ ద సన్ చేయించే బూస్ట్ అది. సో థ్యాంక్ యూ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఫర్ ఆల్ ద ఆడియన్స్ అండ్ ఆల్ ద critics who have been supporting me and writing about me in the reviews and calling me for interviews. So thank you so much. And thirdly, basically ఈ సినిమా నేను ఒక 2 years బ్యాక్ చేశాను. ఆ లోపల ఒక 3-4 ప్రాజెక్ట్స్ రిలీజ్ అయ్యాయి, వెబ్ సిరీస్ రిలీజ్ అయ్యాయి. బట్ ఈ సినిమాకి మాత్రం నేను వెయిట్ చేసిన అంతా ఇంత కాదు. ఎందుకంటే ఇట్స్ రియలీ స్పెషల్ ఫిలిం. ఎందుకంటే కొంచెం సో బేసికలీ మీరు సినిమా చూసుంటే there are 3 kinds of women in the film. There is an independent woman and there is a woman Subbu who is suppressed and ఇంకోటి హౌస్ వైఫ్ ఉన్నారు. సో నేను పుట్టి పెరిగిందంతా ఒక అమీ లాంటి విమెన్ మధ్యలో, వేర్ వాళ్ళు చాలా కష్టపడి దే ఆర్ వర్కింగ్, మేనేజింగ్ హోమ్ అండ్ డూయింగ్ ఎవ్రీథింగ్. సో అలాంటి ఇండిపెండెంట్ స్ట్రాంగ్ ఉమెన్ మధ్యన పెరిగాను. సో ద మూమెంట్ పర్దా స్క్రిప్ట్ కేమ్ టు బి, నాకు ఓకే నేను పెరిగిన వాతావరణం, నేను పెరిగిన ఆడవాళ్ళ మధ్య వాళ్ళని ఎంత ఇన్స్పైర్ అయ్యానో అలాంటి సినిమా ఒకటి వస్తుంది అని తెలియగానే నా వంతు నేనైతే ఎంతైతే కాంట్రిబ్యూట్ చేయగలను అంత చేస్తాను అండ్ చేశాను అనిపించింది. అండ్ థ్యాంక్ యూ ప్రవీణ్ ఫర్ కన్సిడరింగ్ మీ. ఎందుకంటే ఆ టైంలో లైక్ 2 years బ్యాక్ నేను అంతా ఒక కామెడీ జోన్లో వర్క్ చేస్తున్నాను, కీడాకోల కానీ, సినిమా బండి కానీ ఇవన్నీ. సో బట్ నన్ను ఈ సినిమా మీరు చూసుంటే ఒక కంప్లీట్లీ సీరియస్, ఒక ఇంటెన్స్ రోల్లో ఉంటుంది. అసలు కామెడీ అసలు ఉండదు నాది. సో ఆ 2 years బ్యాకే నన్ను నమ్మి ఒక అనుపమ గారి పేరుగా అనుకొని ఒక మణిరత్నం స్టైల్లో ట్రైన్ సీక్వెన్సెస్ ఫ్రేమ్ చేసుకొని అందులో పెట్టడం నాకు లైక్ ఐ వాజ్ వెరీ లక్కీ. సో అందుకనే ఇవి ఎప్పుడు రిలీజ్ అయినా పర్లే, బట్ ఇట్లా కళ్ళు తెరిచి చూస్తా ఉన్నా రిలీజ్ కోసం. ఫైనల్లీ మొన్న అయింది అండ్ రివ్యూస్ ఆర్ వెరీ బ్యూటిఫుల్. అంటే ఈ సినిమా ఈరోజు చాలా సూపర్ఫిషియల్ గా తీసింది కాదండి, చాలా లేయర్స్ తో రాసి, చాలా లేయర్స్ ని కన్వేటట్టు ఎడిట్ చేసి ధర్మేంద్ర గారు. సో ఇవన్నీ చేయడం ఒక వంతు, కానీ జనాలు అది గుర్తించి దాన్ని ఎంబ్రేస్ చేసి దాని గురించి మాట్లాడడం, పారాలు 2 పేజీలు రాయడం అనేది ఇట్స్ వెరీ హార్టనింగ్. సో ఓకే, ఇంత ఎఫర్ట్ పెట్టి ఇంత హార్ట్ఫుల్ గా ఏదో నామకే వాస్తే కాకుండా నిజంగా ఒక సొసైటీని రిఫ్లెక్ట్ చేస్తూ, ఇన్స్పైర్ చేస్తూ, అట్లా అని ఏదో సోది చెప్పాలని కాకుండా చాలా ఎంటర్టైనింగ్ గా, మంచి ఎంగేజింగ్ గా తీసిన స్క్రీన్ ప్లే ఇది. సో ఐఎమ్ సో గ్లాడ్ ఇవాళ ఇది ఇంత పాజిటివ్ గా రిసీవ్ అవుతుందని. అంటే అసలు నేషనల్ మీడియా అసలు ఏ పేపర్ చూసినా యూజువల్ గా ఎంతో కొంత ఒక పాజిటివ్ రాస్తే ఒక నెగిటివ్ రాస్తున్నట్టు ఉంటాయి యూజువల్ గా. బట్ ఈ యునానిమస్ గా ఈ సినిమా గురించి ఆనెస్ట్ గా రాశారు. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇస్ ఆల్ మెన్ షుడ్ వాచ్ పర్దా అండి. సో I would insist, please andaru men, please watch Parda. It is for us to see the beauty of these 3 women's journey and women's journey. మీ ఇంట్లో ఉన్న విమెన్ తో బాగా కనెక్ట్ అవుతారు. అండ్
థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఎవరియన్, థ్యాంక్ యూ ధర్మేంద్ర గారు, థ్యాంక్ యూ కేపీ, థ్యాంక్ యూ ద రైటర్స్ ఎస్పెషల్లీ. అండ్ ఎస్పెషల్లీ ప్రవీణ్కి ఇంకో థ్యాంక్స్ చెప్పాల్సింది ఏంటంటే రైటర్స్తో చాలా బ్యూటిఫుల్ గా కొలాబరేట్ అవుతాడండి. ఇట్స్ ఆల్వేస్ లైక్ నేను చెప్పిందే కరెక్ట్ అని కాదు, ఇట్స్ ఆల్వేస్ నాట్ జస్ట్ విత్ రైటర్స్, ఈవెన్ విత్ యాక్టర్స్. ఏట్రా నువ్వు ఏట్ అనుకుంటున్నావు దీని గురించి అంటాడు అనమాట, సీన్ గురించి. సో హీ ఆల్వేస్ టేక్స్ ద ఫీడ్బ్యాక్ అండ్ మళ్ళీ దాన్ని డిస్కస్ చేసి మళ్ళీ దాన్ని సో ఆయన ఒక శిల్పి, అలా ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్ ని చెక్కుతూ ఉంటాడు అసలు, విత్ విత్ ద ఫీడ్బ్యాక్ అండ్ కొలాబరేషన్ ఆఫ్ ఆల్ ద యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ అగైన్. సో ఇది మా మూడో సినిమా, ఈ చూద్దాం ఇంకా లక్కీ చామ్ అనుకుంటాడో ఏమనుకుంటాడో ముందు ముందు. థ్యాంక్ యూ అగైన్ విజయ్ గారు. అండ్ లాస్ట్ నాట్ బట్ ద లీస్ట్ అనుపమ గారు. అండ్ అంటే ప్రమోషన్స్ లో ఐ సా హర్, ఎంత లైక్ ఆ రోడ్ల పైన ఆ శారీలు వేసుకొని, అంటే ఇట్స్ నాట్ ఈజీ. అంటే ఒక రెండు చోట్ల ఓకే, బట్ లాస్ట్ 2 weeks నుంచి చూస్తున్నాను. అండ్ అంటే మీరు అంటే ఐఎమ్ షూర్ యూ హెవ్ డన్ సో మెనీ, మేబీ ఒక 20 ఉంటాయేమో మీ ఫిల్మోగ్రఫీలో, 30 యా. సో 30లో ఐఎమ్ షూర్ దిస్ యువర్ క్లోజెస్ట్ టు ద హార్ట్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, బికాస్ అంటే ఐ కుడ్ సీ నర్ యునో ఐస్ వైల్ డ్యూరింగ్ షూటింగ్ అండ్ డ్యూరింగ్ ప్రమోషన్స్ హౌ క్లోజ్ ఈ మూవీని తన ఎంత క్లోజ్ గా తీసుకొని, ఎంత ప్రమోట్ చేసి, ఎంత ఆనెస్ట్ గా అది ఫీల్ అయ్యి కన్విక్షన్ తో మనందరికీ she tried to spread the word as much as possible. So all the best. I want you to do more and more pardas. Yes, there are many other films that you're doing, but మీరు 3 సంవత్సరాలకు ఒక పరదా లాంటివి చేస్తే, అండ్ థ్యాంక్స్ టు విజయ్ గారు లాంటి ప్రొడ్యూసర్, ఇలాంటి కాంబినేషన్. అంటే ఇఫ్ యూ లుక్ అట్ ఇట్ అండి, ఒక అనుపమ పరమేశ్వరన్ గారు ఈజ్ ఆల్వేస్ కాంప్లిమెంటెడ్ ఏ మ్యాన్ లైక్ విజయ్ గారు. So we always need this balance of a man complimenting a woman and a woman complimenting a man, so that we all succeed together. So ఎవరో ఎక్కువ కాదు, ఎవరో తక్కువ కాదు, ఈ ఈక్వాలిటీ, ఈ కాంబినేషన్, ఈ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో, దట్స్ వాట్ విల్ టేక్ us a long way. Thank you. ఓకే, మీడియా వాళ్ళందరికీ నమస్తే అండి. ఫస్ట్ ప్రవీణ్ కథ చెప్పినప్పుడు ప్రవీణ్తో నేను కనెక్ట్ అయ్యి ఈ సినిమా చేస్తున్నాం అన్న తర్వాత, అనుపమ సైన్ చేసిన తర్వాత 2.5 years అయింది. 2023 సమ్వేర్ చేశాడు, ఫిబ్రవరి. ఇప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు మా టీం అందరం అప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉన్నామండి. అది ఫస్ట్ నాకు చాలా హ్యాపీ థింగ్ అండి. ఎందుకంటే డ్యూరింగ్ ప్రాసెస్ చాలా జరుగుతూ ఉంటాయి, రిలీజ్ తర్వాత చాలా థింగ్స్ మారుతూ ఉంటాయి. బట్ అదేమీ లేకుండా డే 1 మేము ఎలా ఉన్నామో ఈరోజు కూడా అలాగే ఉన్నాము. దానికి మా టీం అందరికీ, హోల్ యూనిట్కి నేను థ్యాంక్స్ చెప్తున్నానండి. అది థ్యాంక్ యూ మీట్లో ఫస్ట్ నేను చెప్పే థ్యాంక్స్ అండి. నెక్స్ట్ థ్యాంక్స్ నేను చెప్పేది ఆడియన్స్కి అండి. ఆడియన్స్ ఈ సినిమాని చూసేటప్పుడు వాళ్ళు ఇచ్చిన అభిప్రాయాలు కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ చాలా జెన్యున్గా అనిపించాయి నాకు. ఒక 60-70 years ఒక లేడీ సినిమా చూసి వచ్చి బయట నేను ఉంటే, ఈ సినిమా మీరు చేసినందుకు మీరు చాలా అదృష్టవంతులు అంది నాతో ఆవిడ. సో అది చాలా పెద్ద విషయం అనిపించింది నాకు. అంటే ఒక సినిమాని ఒక 60 years ఒక సీనియర్ సిటిజన్ లాంటి ఒక ఆవిడ అంత ఓన్ చేసుకొని, ఈ సినిమా చాలా మంది అమ్మాయిల జీవితాలు గుర్తు చేసిందండి. ఇలాంటి సినిమాలు మీరు చేసినందుకు నేను చాలా ఆనందపడుతున్నానని కాంప్లిమెంట్ ఇచ్చిందండి. సో ఇలాంటివి చాలా ఉన్నాయండి. నేను కొన్ని థియేటర్స్లో కేపీ చెప్పినట్టు సింగిల్ ఉమెన్ చూశానండి. సింగిల్ ఉమెన్ సినిమా చూస్తున్నారు. సో అది చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది. సో అది పరదాకు జరిగిందండి. అండ్ రివ్యూస్ విషయంలో మనం చూస్తున్న బ్యాక్ రివ్యూస్, అంటే నేషనల్ మీడియా అవ్వచ్చు, టెలివిజన్ అవ్వచ్చు, వెబ్ అవ్వచ్చు, వాళ్ళు జెన్యున్గా సినిమాని, పరదాని ఎంకరేజ్ చేస్తున్నందుకు హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండి. హిందూ సంగీత గారు నాకు శేఖర్ చెప్పారు, వంశీ శేఖర్, ప్రెస్కి షో వేసినప్పుడు ఉమెన్ అందరూ లేచి క్లాప్స్ కొట్టారండి AAA థియేటర్లో. చాలా మంది ఇక్కడ ఉండరు నాకు తెలిసి, కొంతమంది ఉమెన్ లేచి క్లాప్స్ కొట్టారు. హిందూ సంగీత గారు ఉన్నారు అందులో, చాలా మంది ఉన్నారు అందులో. అండ్ నిన్న ప్రేమ గారు పెట్టిన పోస్ట్ అవ్వచ్చు, ఇందాక ఐల్ జీవి పెట్టిన పోస్ట్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మాకెంతో చాలా ఎంకరేజింగ్గా ఉన్నాయండి. థ్యాంక్ యూ సో మచ్ మీడియా. అండ్ అంటే నేను థ్యాంక్ యూ మీడియాకి
అండ్ ఆడియన్స్తో పాటు కొంతమంది నేను చెప్పాలండి, ఎందుకంటే నేను కొంతమంది పేర్లు కొన్నిసార్లు నేను చెప్పలేదు. ఎస్పెషల్లీ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి. స్టార్ట్ చేస్తే అభి అవ్వచ్చు, ప్రహాస్ అవ్వచ్చు, కేపీ అవ్వచ్చు, త్రికాయ అవ్వచ్చు, శ్రీను అవ్వచ్చు, నవీన్ అవ్వచ్చు, ఐశ్వర్య అవ్వచ్చు, అసలు ఒకరు కాదు. గైస్ థ్యాంక్ యూ సో మచ్. నాకు తెలుసు మీరు ఎంత వర్క్ చేశారో. మీరు లేకుండా పరదా లేదు, అది నాకు ఎప్పుడు గుర్తుంటుంది. మీరు మధ్యలో ఎన్ని తిట్లు తిన్నా ఎన్ని అయినా సరే మీరు నిలబడ్డారు, స్టిల్ ఇప్పటికీ అలాగే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను రైటర్స్ గురించి ఎప్పుడు చెప్పాను, ప్రవీణ్కి సపోర్ట్ రైటర్సే, పూజిత, ప్రహాస్ అండ్ కేపీ. అసలు నేను అంటే మీ ముగ్గురిని నేను రైటర్స్ లేదా డైరెక్టర్స్ అనాలి కూడా తెలియదు నాకు అప్పుడప్పుడు. సో అంత సపోర్ట్ చేస్తారు హోల్ ఫిల్మ్కి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా ధర్మేంద్ర గారిని చాలాసార్లు చెప్పినట్టే, అతను ఒక డిపార్ట్మెంట్ కదండి, అన్ని డిపార్ట్మెంట్స్ ధర్మేంద్ర గారు ఉన్నారు. ధర్మేంద్ర గారు లేకపోతే ఈరోజు ఈ సినిమా ఈ కట్ లేదు, ఈ విజన్ లేదు, ఏది లేదు. ధర్మేంద్ర గారు 3.5 hours ఉన్న కట్ని ఈరోజు 2 hours 20 minutes చేసి ఆడియన్స్ ఈరోజు చాలా బాగుంది అని ఆడియన్స్ అంటున్నారనే రీజన్ డెఫినెట్లీ నేను ఫస్ట్ క్రెడిట్ ధర్మేంద్రకి ఇస్తాను నేను. అండ్ నేను గోపిసుందర్ గారు, వర్మాల్ గారు ఇస్ ఎక్స్ట్రాడినరీ అండి. అండ్ అదర్ డిపార్ట్మెంట్ చూసుకుంటే మృదుల్ అండి, మృదుల్ విజువల్స్కి, గోపి సుందర్కి, ఎడిటింగ్కి ఇంత అప్లాజ్ వస్తుంది రివ్యూస్లో అంటే అది డెఫినెట్గా వాళ్ళు చేసిన వర్క్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ పోస్టర్ డిజైన్స్ అనిల్ బాను చేశారు. బస్ట్ ఫోటోలు ఆన్ లొకేషన్ అక్కడ సీన్ అయిపోయినా సరే యాక్టర్స్ ఉండమని చెప్పి మరీ స్టిల్స్ తీసిన మా నరసింహ అండి. థ్యాంక్ యూ నరసింహ, యూ డిడ్ ఫ్యాబులస్ జాబ్. నన్ను చాలా మంది అడిగారు ఫోటోషూట్ ఎక్కడ, ఫోటోషూట్ లేదు, ఇది ఆన్ లొకేషన్లో తీసిన స్టిల్స్ అని. ఈరోజు స్టిల్స్ అంత బాగున్నాయంటే రీజన్ నరసింహ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు ఫైనల్ మిక్సింగ్లో కన్నన్ గణపత్ అవ్వచ్చు, మన సౌండ్ డిజైనర్ నాగార్జున కావచ్చు, అండ్ ఫైట్స్ అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ కంపోజ్ చేసిన అంజీ మాస్టర్ అవ్వచ్చు, అండ్ ఫస్ట్ సాంగ్ కంపోజ్ చేసిన అనీ మాస్టర్ కావచ్చు. ఒకరు కాదండి, వీళ్ళందరి కాంట్రిబ్యూషన్ ఈరోజు పరదా అండి. వీళ్ళ కాంట్రిబ్యూషన్ అంత కరెక్ట్గా అంత పర్ఫెక్ట్గా లేకపోతే పరదా ఈరోజు ఈ స్టేజ్లో ఉండేది కాదు. అండ్ ఇంకెవరైనా వచ్చిపోయినా ఓకే రోహిత్ అంటే నేను ఎప్పుడు ఇక్కడే ఉంటాను కానీ రోహిత్ థ్యాంక్ యూ సో మచ్ రోహిత్. ఇంకా నీ గురించి ఏం చెప్తాను. ఓకే అండ్ శుభు అను అంటే నువ్వు ఫస్ట్ ప్రెస్ మీట్లో అను చెప్పారు ఇది నాకు బెస్ట్ ఫిల్మ్ బెస్ట్ క్యారెక్టర్ అని. నాకు భయం ఉండేది ఆడియన్స్ చూశాక దీన్ని ఎలా అంటారని, కానీ రివ్యూస్లో కూడా అది మళ్ళీ రిపీట్ అయింది చూడండి వాళ్ళు చెప్పడం, అది సక్సెస్ అను మనకి. అది అంటే సుబ్బు చెప్పిన దానికి దట్ ఈస్ సుబ్బు అరవై నమ్మిన దానికి, సుబ్బు నమ్మి 2.5 సంవత్సరాలు నడిచిన దానికి, భుజం మీద వేసుకొని ఈరోజు ఇంతవరకు తీసుకొచ్చిన దానికి ఆడియన్స్ ఇచ్చిన ఆ రివార్డ్ ఉంది చూడండి, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇది కమర్షియల్ గా ఎంత కలెక్ట్ చేస్తుంది ఇవన్నీ తర్వాత అండి, కానీ ఈ సినిమా చేసినందుకు ఆనంద మీడియా తరఫున ఒక ప్రొడ్యూసర్ గా నేను చాలా గర్వపడుతున్నాను. లైఫ్ లాంగ్ ఇది గుర్తుంచుకునే సినిమా. నేను రేపు పొద్దున ఎన్ని కమర్షియల్ సినిమాలు చేసినా, ఎన్ని సినిమాలు చేసినా సరే పరదా ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్ అని నేను చెప్పుకునే సినిమా అయిందండి పరదా. థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్. అండ్ మా సుబ్బుతో పాటు మా అమ్మి, మా రత్తమ్మ అండ్ మా హర్షవర్ధన్ గారండి. హర్షవర్ధన్కి రత్తమ్మకి అసలు థియేటర్లో క్లాప్స్ పడుతున్నాయి, నవ్వుతున్నారు. ఇంట్లోకి హర్ష ఫోన్ చేసి అరగంట మాట్లాడేయండి, సినిమా అంత బాగా వచ్చింది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు విజయ్ సినిమా అని చెప్పి. అండ్ మా దర్శనకి, మా రత్తమ్మకి, మా సంగీత గారికి, మా హర్షకి, మా రాఘమయూరికి ఒకరు కాదండి. అసలు పాప రాఘమయూరి డేట్స్ చాలా ప్రాబ్లం అండి అప్పుడు, కానీ సుబ్బుతో చెయ్యాలి, ప్రవీణ్కి చెయ్యాలి, నాతో చెయ్యాలి అని చెప్పి డేట్స్ అన్ని అడ్జస్ట్ చేసుకొని చేశాడు. థ్యాంక్స్ మయూర్. అండ్ ఆల్ అదర్ యాక్టర్స్ అండి, అసలు అందరు ఎక్స్ట్రాడినరీ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. కొంతమంది ఇంట్లో మనుషుల గురించి ఎక్కువ మాట్లాడాం కదా, అలాగే ప్రవీణ్ గురించి. అంటే ప్రవీణ్ ఏదున్నా సరే ఓపెన్గా చెప్పే రకం అండి, ఏదన్నా హ్యాపీగా తీసుకునే మనిషి అండి, దేనివల్ల పాజిటివ్గా తీసుకుంటాడు. ఈ కథ అనుకున్నప్పటి నుంచి కూడా ప్రవీణ్ నాది అసలు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ లాగండి. అంటే నైట్ 12 గంటలకు ఫోన్ చేసి విజయ్ ఇది వచ్చింది ఎలా ఉందంటావు అంటాడు. ఓకే 12 అయింది కదా రేపు మాట్లాడదాం అంటాను నేను. అంటే లేదు, అంటే ప్రవీణ్ ప్రతి క్షణం, ప్రతి అవర్, ప్రతిసారి సినిమా గురించి ఆలోచిస్తాడండి. పరదా గురించి తను ఎంత ఆలోచించాడు, ఎంత హోంవర్క్ చేశాడు అన్నది సినిమా చూస్తే ఇన్ డీటెయిల్లో తెలుస్తుందండి. ఈచ్ క్యారెక్టర్ని తను డిజైన్ చేసిన విధానంలో తెలుస్తుందండి ప్రవీణ్ ఎంత కష్టపడ్డాడు అన్నది, ప్రవీణ్ తన టీంతో ఎంత బాగా చేయించుకున్నాడు అనేది తెలుస్తుందండి.
థ్యాంక్స్ ప్రవీణ్, మనకి థ్యాంక్స్ వద్దు, బట్ చెప్తున్నాను, మనం చాలా చాలా మంచి ఫిల్మ్ ఇచ్చాం ప్రవీణ్, అది మనకు చాలు అంతే, దట్స్ ఇట్. ఓకే ఆడియన్స్, ఒక్కసారి ఇది మీరు అందరూ చాలా మంది థియేటర్కి చూస్తున్నారు, బట్ ఇంకా చూడాలి, మౌత్ టాక్ ఇంకా స్ప్రెడ్ అవ్వాలండి. ఇలాంటి మంచి సినిమాని మీరు థియేటర్లో చూస్తే డెఫినెట్గా అది మాకు చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి, మా కష్టానికి ఆ రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఉంటుందండి. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ విజయ్ గారు. మాట్లాడబుద్ధి అవుతుంది, బట్ పర్దా ఐ డోంట్ థింక్ మా ఎఫర్ట్స్ గురించో మా కష్టాల గురించో కాదు, మేము పెట్టిన ఎఫర్ట్స్ అంతా కూడా ఆడియన్స్ కోసమే. సో ఐ థింక్ దిస్ ఫిల్మ్ బిలాంగ్స్ టు ది ఆడియన్స్. సాంగ్ అవ్వనివ్వండి, ఈవెంట్స్ అవ్వనివ్వండి, పోస్టర్ నుంచి ఇప్పటిదాకా మీరు ఇచ్చిన సపోర్ట్ అంతా ఇంత కాదు. ఆ సపోర్ట్ని ఇంకా ఇస్తూ ఉంటారు, సినిమా ఓటీటీలోకి వచ్చినప్పుడు కూడా ఇస్తారు, థియేటర్స్కి వచ్చేస్తారు అని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్, మంచి మాటలు చెప్పినందుకు, ఫర్ ఆల్ ద రివ్యూస్. This support is what keeps us going. This is what keeps cinema going నన్ను అడిగితే. సో థ్యాంక్ యూ సో మచ్. సినిమా చూసి థియేటర్కి వచ్చి చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మాకు పర్సనల్గా కూడా కాంటాక్ట్స్ తీసుకొని మరీ మెసేజ్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. జస్ట్ ఒక లైన్ని పట్టో, ఒక పోస్టర్ని పట్టో, ఒక వేరే దగ్గర విన్నదాన్ని పట్టో ఏది డిసైడ్ అయిపోకుండా థియేటర్కి వచ్చి మాకు స్పెసిఫికల్గా మేము రాసుకునేటప్పుడు కొన్ని చాలా న్యూయాన్సెస్ పెట్టుకున్నాము, చాలా మెటఫరికల్ థింగ్స్ అన్నీ పెట్టుకున్నాము. సో ఇవన్నీ ఆడియన్స్కి రీచ్ అవుతాయా లేదా అని తెలియకుండానే సబ్కాన్షియస్గా అయినా సరే వాళ్ళకి ఆ ఇంపాక్ట్ ఉంటుంది అన్న నమ్మకంతో మేము చాలా లేయర్స్, చాలా న్యూయాన్సెస్ అన్నీ చేసుకుంటూ వచ్చాము. సో బట్ మాకు ఫస్ట్ టైం ప్రివ్యూ వేసినప్పుడే వెన్ ఆడియన్స్ కుడ్ రియలీ కనెక్ట్ టు దోస్ మెటఫర్స్ అండ్ అవన్నీ వాళ్ళు చిన్న చిన్న న్యూయాన్సెస్ కూడా వాళ్ళు చూడగలిగి మాతో వచ్చి డైరెక్ట్గా చెప్తుంటే మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇట్స్ నాట్ జస్ట్ దాట్, ఈవెన్ థియేటర్కి వెళ్ళి చూసిన వాళ్ళు కూడా పర్సనల్గా ఆడియన్స్ రివ్యూస్లోనే వాళ్ళు అంత క్లియర్గా కనెక్ట్ అయ్యి ప్రతి డీటెయిల్ మాకే చెప్పి ఇది చాలా బాగా చేశారండి అని చెప్తుంటే మాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఫర్ ఆల్ ద ఆడియన్స్ అండ్ చాలా హార్ట్ టచింగ్ స్టేట్మెంట్స్ విన్నాం మేము ఆడియన్స్ దగ్గర నుంచి. we got స్టేట్మెంట్స్ లైక్, అంటే వీఆర్ ప్రౌడ్ దట్ మీరు ఈ సినిమా తెలుగులో తీసినందుకు మాకు చాలా ప్రౌడ్గా ఉంది అని చెప్తున్నారు. ఇలాంటి స్టోరీస్ ఇంకా రావాలని చెప్తున్నారు. థియేటర్ విజిట్స్కి వెళ్ళి చూస్తే అమ్మాయిలు సోలోగా వచ్చి చూస్తున్నారు సినిమాని. మేము మా టీం అక్కడ కనిపిస్తే వాళ్ళు మాకు థ్యాంక్స్ చెప్తున్నారు, థ్యాంక్స్ ఫర్ మేకింగ్ అ ఫిల్మ్ లైక్ దిస్ అని చెప్తున్నారు. మేము సెకండ్ టైం వచ్చి చూస్తున్నాము, మాకు చాలా చాలా నచ్చింది, ఇలాంటి సినిమా తీసినందుకు థ్యాంక్ యూ, ఇంకా ఇలాంటి సినిమాలు తీయాలి అని చెప్తున్నారు. సో ఆల్ ఆఫ్ దాట్ వాజ్ ఐ ఫెల్ట్ రియలీ రియలీ గ్రేట్. And the kind of responses that we got from media is also incredible. మన టీవీ, ఆల్ ద ప్రింట్ మీడియా కానీ టీవీ ఛానల్స్ కానీ అంతా, ఈవెన్ దే హవ్ మెన్షన్ సో మెనీ న్యూయాన్సెస్. వాళ్ళకు కూడా అన్ని మెటఫర్స్ కూడా అర్థమయ్యి చిన్న చిన్న డీటెయిల్స్ అన్నీ చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద మీడియా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆడియన్స్. ఇంకా ఈ సినిమాని చూడాలి మీరు, ఇంకా చాలామందికి ఈ సినిమా రీచ్ అవ్వాలి. ఎవ్రీబడి విల్ కనెక్ట్ టు ఇట్. సో వీ హోప్ మోర్ పీపుల్ విల్ వాచ్ ద ఫిల్మ్ అండ్ అప్రిషియేట్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. నాకు యాక్చువల్లీ ఫర్ ద పాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ కంటిన్యూస్లీ కాల్స్ వస్తున్నాయి ఫ్రమ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ, మోస్ట్ ఆఫ్ దెమ్ మెన్ సర్ప్రైజింగ్లీ. అండ్ దే వాళ్ళ ఫ్యామిలీ లైక్ వైఫ్స్ని, గర్ల్ ఫ్రెండ్స్ని, సిస్టర్స్ని, థ్యాంక్ యూ, వైఫ్స్ని, గర్ల్ ఫ్రెండ్స్ని, సిస్టర్స్ని అందరినీ వాళ్ళు తీసుకుని వెళ్ళాం మేము, మీరు చెప్పినందుకు మేము తీసుకుని వెళ్ళాం. అండ్ దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ అని మాకు మా మదర్కి కూడా కాల్ చేసి చెప్తున్నారు. సో ఇట్స్ వెరీ హ్యాపీ ఫర్ మీ. నాకు యాక్చువల్లీ ఫస్ట్ నేను థ్యాంక్ యూ మీట్ అంటే నేను థ్యాంక్ యూ ఫస్ట్ ప్రవీణ్కి చెప్పాలి. బికాజ్ నాకు ఫస్ట్ సినిమానే నాకు ఇంత మంచి కాన్సెప్ట్ ఒకటి, నేను I could not have dreamt of writing anything other than, you know, something like Parada. So thank you so much Praveen for that. And I have mentioned it at many places that, you know, without Prahas it would not have been possible. There was a time, you know, where I could not be present on the set and I could not be working on the film directly. So I needed a very strong bridge that could నేను ఎక్కడి నుంచి అయితే వర్క్ చేస్తున్నానో సెట్ మీద అది ఎగ్జాక్ట్లీ సెట్ దగ్గర ఒకరు ఉండాలి, ప్లస్
స్క్రిప్ట్ వర్క్ జరిగే దగ్గర నా యూనో నా కాంట్రిబ్యూషన్స్ ట్రాన్స్లేట్ అవ్వాలి. సో దానంతటికి ఐ వాజ్ అ లిటిల్ వరీడ్ దట్ యునో ఇప్పుడు నేను లేకపోతే ఎలా అవుతుంది అని. బట్ ప్రవీణ్ అసలు ప్రహాస్ అసలు హీ డి నాట్ మేక్ మీ రియలైజ్ దట్. సో అండ్ సో మెనీ ఆఫ్ ద ఇప్పుడు ట్రావెల్ సీక్వెన్సెస్లో ఉండే లైన్స్ కానివ్వండి, లేకపోతే ద ఫ్రెండ్షిప్ బిట్వీన్ దీస్ 3 క్యారెక్టర్స్, చాలా పవర్ఫుల్ మూమెంట్స్ కూడా ఉంటాయి కదా ఫిల్మ్లో. So many of them actually came from Praveen, Prahas, and the guys in the, you know, in the direction team. So it's such a beautiful place for all the minds to come together, and such a great amalgamation of everything. అంటే ఇప్పుడు అమ్మాయిల గురించి స్టోరీస్ రాయాలంటే అమ్మాయిలే రాస్తారు, ఈ లైన్ అమ్మాయే రాస్తుంటుంది అన్న మైండ్ సెట్ కూడా మారాలి. ఎందుకంటే సమ్ రియలీ రియలీ బ్యూటిఫుల్ లైన్స్ అబౌట్ సమ్ రియలీ రియలీ ఎంపవరింగ్ లైన్స్ వర్ యాక్చువల్లీ దే యాక్చువల్లీ కేమ్ ఫ్రమ్ ద గైస్ ఆన్ ద టీమ్. సో నాకు ఇంత మంచి ఒక టీమ్ దొరకడం యాక్చువల్లీ ఇట్స్ అ వెరీ వెరీ ఐ థింక్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ అ టీమ్ లైక్ దిస్ ఇన్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ మై కరియర్. And I'm really really overwhelmed by the responses that I'm getting, and everyone that I know is కాల్ చేసి మరీ చెప్తున్నారు దట్ చాలా బాగా తీశారు ప్రవీణ్. సో దే ఆస్క్డ్ మీ టు కన్వే దిస్ టు యూ. సో కంగ్రాచులేషన్స్ ఆన్ ఆల్ మై ఫ్రెండ్స్ బిహాఫ్. సో చాలా బాగా తీశారు. వీ నీడెడ్ అ ఫిల్మ్ లైక్ దిస్. అంటే మేము రిలేట్ చేసుకోవడానికి మాకు చాలా ఫిల్మ్స్ లేవు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈ ఫిల్మ్కి థ్యాంక్స్ చెప్పారు. సో దట్స్ సంథింగ్ రియలీ బ్యూటిఫుల్ ఐ ఫీల్. సో ఐ థింక్ మోర్ ఆఫ్ దీస్ ఫిల్మ్స్ షుడ్ కమ్. అండ్ ఆడియన్స్ ఇప్పుడు ఓటీటీలో చూస్తాము అని అనుకుంటే యూ కెన్ వాచ్ అ ఫిల్మ్ ఆన్ ఓటీటీ. బట్ ఐ థింక్ ఫిల్మ్స్ లైక్ దిస్ మీరు థియేటర్కి వచ్చి చూస్తేనే కదా తీసిన వాళ్ళు ఇంకా యూనో ఇంకా మంచి సినిమాలు ఇంకా ఇలాంటివి తీయాలి అని అనుకుంటారు. So please go to the theaters, not because I said so, but the visuals you are going to miss, seriously. The visuals, the music, everything. I think it is a theater experience. You should go to the theaters and watch it. OTTలో తర్వాత మీకు ఎలాగో అవైలబుల్గానే ఉంటుంది, but don't miss this opportunity. So thank you very much. Thank you Vijay garu. You are the most daring producer. And Dharmendra garu, you saved the film on the edit table at many points. And Anupama gariki, I don't need to specially thank. She, as I always said, she is everything behind Parada. She shouldered all the weight of Parada. And her performance, as you know, as everyone is raving about the performances, you can come to the theater, watch her performance, and you can decide for yourselves, you know, whether this is a theater experience or OTT experience, whatever. But this is very good cinema. Memandaram chala kashtapadi teesamu. So please come and encourage filmmakers like us. Thank you. Thank you, Andy. Thank